విజయ్ శ్రీవర్ధన్ మిక్సర్ కూడా కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ కార్యక్రమంలో మరి లబ్ధిదారులందరూ కూడా ఒక మనవి, రేపు ఆయనకు సహకరించండి, నాకు సహకరించండి, మనం ఆ విధంగా మనం పోవాల్సిన బాధ ఉందని చెప్తాం. నక్కా కోటేశ్వర్ గారు రావాలమ్మా. సయ్యంపు భాను గారు, సయ్యంపు భాను. కరవాది నిర్మల, రాముడి జ్యోతి, అందరికీ కూడా మిగిలిన దగ్గర మీ ఫోటోలు తీసుకొని పుస్తకాల మీద మీ ఏలుపుత్రులు లేపించుకొని మీ అందరూ రికార్డు పడతారమ్మా, మీరు పడతారు. ఫోటోలు రావాలి, మీరు సైడ్ అండి అమ్మా, సైడ్ నుంచోండి. दीर्घमायुः शीर्वक्षस्समायुष्यमारो यमासीधा शोभामानं महीयते धान्यं धनं वसंवदचक्राहं सुरसंवत्सरं दीर्घमायुः राजद्वारे राजमुखे समग्रः श्रीदयोग्यतां दिव्याग्रः प्रसादफलसिद्धिरस्तु. జిల్లా అంతా కలిసినప్పటికీ ఈ రెండు ఊళ్ళు ఎందువల్ల పొరపాటున ఇది మున్సిపాలిటీ అని వాళ్ళ భ్రమలో ఈ రెండు ఊళ్ళు కలపలేకపోవడం వల్ల పట్టాల పంపిణీ ఆగిపోయింది. అయితే ఎట్టకేలకు మంత్రిగా వాసన నుండి అనేక సార్లు ఫాలోఅప్ చేసి ఇప్పుడు ఇల్లు కూడా శాంక్షన్ అయినాయి.
పట్టాలతో పాటు ఇల్లు కూడా శాంక్షన్ అయినందువల్ల ఈరోజు ఇవ్వడం కోసం రెడీ చేస్తున్నాం. మొన్న పండగ ముందు వద్దాం అనుకున్నారు. ఆయన ఒంగోలులో పట్టాలు ఇవ్వకుండా నేను రాను కుదరదు అని చెప్పి పట్టుదలగా భీష్మించి కూర్చొని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి 25,000 పట్టాలు ఒంగోలులో ప్రజానికానికి కూడా తీసుకొచ్చాక అన్ని కలిపి పంచుదామనే ఉద్దేశంతో ఈ రోజు వరకు ఆగడం జరిగింది. వాసనని మరీ అభినందించేది ఏంటంటే మన మండలం అయితేనేమి, పట్టణం అయితేమి, కొత్తపట్నం అయితేమి ఆయన ఆధ్వర్యంలో సుమారు 30-40 వేల పట్టాలు పేదలకి ఈ కాన్స్టిట్యున్సీలో ఇవ్వగలుగుతున్నారు ఆయన చేతుల మీదుగా. ఇది జగనన్న వల్ల కలిగిన అదృష్టం. ఈ రోజు మన గ్రామంలో కూడా 100 మందికి పట్టాలు, మొదట 40 మంది మాత్రమే సెలెక్ట్ చేశారు. అయినా మేబీ ఒకసారి మళ్ళీ ఇంటింటి తిరిగి అడగమను, కొంతమందికి రాలేదని అడుగుతున్నారని చెప్తే మళ్ళీ రాఘవాళ్ళు చెప్తే మళ్ళీ ఇంటింటి వాలంటీర్లు తిరిగి ఇంకెవరన్నా అర్జీ పెట్టుకుంటారని అడిగితే ఇంకో 40 మంది 45 మంది అదనంగా రావడం మొత్తం 90 చిల్లర పట్టాలు ఈ రోజు రెడీ చేయడం జరిగింది. మీ అందరూ కూడా వెంటనే మొదలు పెడితే మీకు డబ్బులు కూడా పడతాయి. ఇసుక అవన్నీ ఇస్తారు, సామాన్లన్నీ కూడా ఇస్తారు డిఈ హౌసింగ్ వాళ్ళు. మీరు వెంటనే కట్టుకోవచ్చు అని సందర్భంగా తెలియజేస్తూ మనకి సహాయం చేసిన వాసన్నకి గ్రామం అంతా కృతజ్ఞత ఉండి ప్రతి ఒక్కరూ రేపు వచ్చే ఎన్నికల్లో వాసన్నకి మెజార్టీ ఇవ్వాలని మిమ్మల్ని మరీ కోరుకుంటూ రాజకీయ గురువులైన శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, ఈనాటి ఈ కార్యక్రమానికి వచ్చిన లబ్ధిదారులకి, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా వైఎస్ఆర్ అభిమానులకు అందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాడు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీ, మిగిలిన అధికారులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ గ్రామానికి పట్టాలు కావాలని ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి కూడా ఆయన్ని అడుగుతూ ఉన్నాం. దానికి ఈరోజు ఆ అవకాశం మనకి గతంలో ఇందిరాగాంధీ గారు 1979లో మనకి కొత్త హరిజన వాడికి 4 ఎకరాల 13 సెంట్లు అలాట్ చేశారు. ఈనాడు మన వాసన్న మనకి 2.5 ఎకరా భూమిని గ్రామంలోని నిరుపేదైనటువంటి బీసీ, ఓసీ అందరికి కూడా ఈరోజు పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మన ఊర్లో మనకి 300 కంటే ఎక్కువ రావట్లేదని అనేక పర్యాయాలు మనల్ని అడగడం జరిగింది. దయచేసి అర్థం చేసుకోండి. ఆయన ఏ విధంగా ఆయన నియోజకవర్గంలో ఏ విధంగా పనిచేస్తున్నాడో మీ అందరి గుడిలో మీరు చేసుకుని చెప్పండి. మీది ఏ చిన్న సమస్య వచ్చినా కూడా నేను ఆయన ఎన్నికలు ఉన్నప్పటి నుంచి ఎంపీటీసీ బండ్లో ప్రెసిడెంట్ గా ఉన్నప్పటి నుంచి కూడా పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా మీరందరూ, నేను అపోజిషన్ లో ఉన్నా కూడా నేను మీ అందరూ పనులు చేశాను. అది ఒకసారి గుర్తు చేసుకోండి. మనకి ఈనాడు 100 పట్టాలు ఆయన చేతుల మీద మనకి ఇస్తున్నాడు. మనం ఆ రుణం మనం తీర్చుకోవాలంటే మనం ఒక పట్టాకి కనీసం మన కుటుంబ సభ్యుల భార్య భర్త, మన ఓటర్లు అయిన మన ఇంట్లో పిల్లలు కానీ, లేదా మన బంధువులు కానీ, మన స్నేహితులు కానీ, లేదా అపోజిషన్ లో కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వంలో మేలు జరిగింది. ప్రతి ఒక్కరికి మేలు జరగడం అనేది కంపల్సరిగా జరిగింది. దయచేసి మనం కోరుకునేది ఒకటే, ఆయన 300 వస్తున్నప్పటికీ కూడా అడిగిందంతా చేస్తానే ఉన్నాడు. ఆ రుణం మనం తీర్చుకోవాల్సిన బాధ్యత మనకు ఆసనం అయింది. ఆయనకి మనం కనుక తీసుకున్న ప్రతి వ్యక్తి కనుక ప్రతి ఇంటి నుంచి 4 ఓట్లు వేపిస్తే ఆయన చేసిన వారికి సంతోషిస్తాడు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. అది ఒక్కడే నేను కోరుకునేది. ఈ అవకాశం కల్పించిన మీ అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్కారం. వేదిక నుంచిన ఎంపీ గారు మల్లికార్జున రెడ్డి గారికి, జెడ్పీటీసీ గారు కోమలేశ్వరి గారికి, చుండూరు రవి గారికి, ఎంఆర్ఓ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, సోదరులు రాఘవ్ గారికి, అలాగే మన ఎంపీఓ గారికి, ఎంపీటీసీ గారికి, ఇంకా వేదిక ఉంచిన ఇతర అధికారులకు, పెద్దలకు, ఇక్కడికి వచ్చినటువంటి సోదరుల ముందు మనం నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. చాలా సంతోషం. మరి వలటివారి వాళ్ళ గ్రామంలో పట్టాల పంపిణీ విషయంలో
ఆలస్యమైనందుకు ముందుగా క్షమించాలని కూడా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ కొరటివారి పొలం పట్టాల విషయంలో గుడాలో కలపటం వల్ల అది చేంజ్ చేసే దానికోసం ఆలస్యమైంది. అయినా కానీ ఇప్పుడు ఏదైనా కానీ మంచి లేఅవుట్ ఇది కొరటివారి పాలెంలో మిగతా గ్రామాలతో పోల్చుకుంటే ఈ గ్రామం ఆనుకొని ఉన్నటువంటి స్థలంలో ఈరోజు ఇక్కడ పట్టాలు ఇస్తాం. నిజంగా మీరందరూ కూడా సంతోషించాల్సిన అవసరం కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి గతంలో వచ్చినప్పుడు కొంతమంది మాకు రాలేదని చెప్పినప్పుడు ఆ రోజు చెప్పాను. ఇంకా ఎవరన్నా ఉంటే కూడా ఎవరు కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా లేని వాళ్ళందరూ కూడా ఇళ్ళ పట్టాలు ఏమో చెప్తాం. అలాగే ఇప్పుడు 90 చిల్లర పట్టాలు ఈరోజు మనం ఇస్తా ఉన్నాం. ఇల్లు కూడా శాంక్షన్ అయింది. మీరు ఎప్పుడు మొదలు పెట్టుకుంటే అప్పుడు మొదలు పెట్టుకోవచ్చు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. దానికి సంబంధించి 1,80,000 రూపాయలు ఇంటికి ఇవ్వటం జరుగుతుంది. మీకు 35,000 రూపాయలు మీ ఎస్ఎస్జీలో రావడం జరుగుతుంది కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మళ్ళీ అవి రిటర్న్ కట్టాల్సిన పనిలే, కాకపోతే ఆ పావుల వడ్డీకి సంబంధించి 35,000 మట్టుకే మీరు కట్టుకోవాల్సిన పని ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మీరు వెంటనే ఇంకా మీరు ఈ గ్రామంలో మంచి రైతులు కాబట్టి మీరు అదనంగా చేసుకొని ఇంకా బాగా కట్టుకోండి. ఇల్లు హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. మళ్ళీ నాకు రావంటున్నాడు ప్రతిసారి కూడా 300 కంటే ఎక్కువ రావట్లేదు ఇదని. ఎప్పుడు నేను చూడలేను. అందరూ కూడా ఏ గ్రామంలో ఎలా ఇచ్చారో అలాగే ఇవ్వాల. మనకు ఓట్లు వేసినా అయిపోయినా మనం అందరం కూడా అందరిని కూడా బాగా చూడాలి. ఎలక్షన్ అనేది ఎలక్షన్లో చూసుకోవాల్సిందే, కానీ మిగతా సమయంలో అందరూ సమానమే మనం అనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా నేను భావిస్తూ ఉంటాను. మరి మీ అందరూ కూడా అవకాశం ఉంటే ఓట్లు వేసి మీరందరూ కూడా ఒక్కసారి మెజార్టీ చూపిస్తే చాలనుకుంటున్నా. ఎందుకంటే ఈసారి నేను చివరిసారిగా పోటీ చేయాలనుకుంటున్నా కాబట్టి ఒక్కసారి మీరు ఈ గ్రామంలో మెజార్టీ చూపిస్తే సంతోషిస్తానని కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ గ్రామం